అయితే నేను ఎంచుకున్న అంశము దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరము. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూర్చొని ఆయన ధ్యానిస్తారో, ప్రార్థన చేస్తారో, ఒక్కరు కూర్చున్నప్పుడు కూడా దేవుని సన్నిధిలో గడిపాము అంటాం కదా. మందిరములో గడిపినా, ఒంటరిగా దేవుని సన్నిధిలో ఏకాంతంగా గడిపినా దేవుని సన్నిధిలో గడిపినట్టే. మరి దేవుని సన్నిధి ఏంటి? దేవుని సన్నిధిలో గడిపిన వారికి, భక్తులు ఎంతోమంది దేవుని సన్నిధిలో గడిపి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏ విధంగా పొందుకున్నారు, ఎన్ని కష్టసుఖాల్లో కూడా దేవుని సన్నిధికి ఏ విధంగా విడనాడకుండా దేవుని సన్నిధిలో ఎల్లవేళలా దేవునితో ఎప్పుడైతే గడిపారో ఆ విధంగా వారి యొక్క విజయాన్ని ఏ విధంగా పొందుకున్నారో పరిశుద్ధ గ్రంథములో లేఖనాల ద్వారా మనం పరిశోధిద్దాం. దేవుని సన్నిధి ఏ విధంగా అనుభవించారో మనం చూద్దాం. దావీదు భక్తుడు అంటున్నాడు, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చూడండి, దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము గలదు. ఈ యొక్క సంపూర్ణ సంతోషము ఎక్కడా లేదు. ఎక్కడుందంటే దేవుని సన్నిధిలోనే. దేవుని సన్నిధిలోనే ఆయన యొక్క సంపూర్ణ సంతోషము. సంతోషం ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదో, ఏ వ్యక్తిలో అయితే సంతోషం లేదో, ఆ వ్యక్తికి దేవుడు చెప్పే వార్త ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చి ఎవరైతే దేవుని సన్నిధిలో గోజాడుతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఆ దేవుని యొక్క ప్రసన్నత అనుభవిస్తారో వారి యొక్క హృదయాల్లో, వారి యొక్క జీవితాల్లో, వారి యొక్క కుటుంబాల్లో సంపూర్ణ సంతోషము కలదని భక్తుడు చెప్తున్నాడు. చూడండి, ఎందుకంటే దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో గడిపి ఎంతో సంతోషాన్ని, ఎంతో ఆనందాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దావీదు భక్తుడు ఎంతో కష్టాలు గుండా వెళ్ళినప్పుడు, శత్రువులు తరుగుతున్నప్పుడు కదా, తన యొక్క మామే తరుగుతున్నప్పుడు, తన కుమారుడు తరుగుతున్నప్పుడు, ఆయన కూడా ఎక్కడ గుహలో కూడా దేవుని సన్నిధిలో ఉన్నాడు కదండి. దేవుని యొక్క ఆవరణములో, మందిరములో ఎక్కడ కూర్చున్నా కూడా దేవుని సన్నిధిలో గడిపేవాడుగా ఉన్నాడు. దేవునితో సహవాసం చేసేవాడుగా ఉన్నాడు దావీదు భక్తుడు కదా. అందుకని మరి ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధి విడనాడేవాడుగా లేడు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం చూసినట్లయితే 1 నుంచి 4 చదవండి. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 1 నుంచి 4 కోరా కుమారుడు రాస్తున్నారు కదా. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. చూడండి, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచెల్లుచున్నది. చాలండి, ఆయన యొక్క నివాసములు ఏంటంట ఎంత రమ్యములు. చూడండి ఎంత రమ్యంగా ఉంది. ఆయన యొక్క సన్నిధిలో కూర్చోవటం ఎంతో ఆనందము, ఎంతో సంతోషము. ఈ యొక్క ఆవరణము, ఈ యొక్క గుమ్మము, దేవుని యొక్క సన్నిధి ఎంతో రమ్యంగా ఉందని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇంకా చూడండి, ఇంకా ఏంటంట, యెహోవా మందిర ఆవరణములో చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఆయన యొక్క ఆవరణము, ఆయన యొక్క మందిరము, ఆయన యొక్క సన్నిధిలో గడపాలి. ఎప్పుడు ఆయన సన్నిధిలో గడుపుదామా, ఎప్పుడు ఆయన సన్నిధికి వస్తామా, ఎప్పుడు ఆయన యొక్క గుమ్మము చూస్తామంటే ఏంటి, ఆయన మందిరములోకి ప్రవేశించటం. ఎప్పుడు నీ సన్నిధిలో గడపడానికి ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు భక్తుడు, ఆశపడుతున్నాడు భక్తుడు కదండి. ఇంకా జీవమగల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. చూడండి, నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. ఎందుకని? ఆయన యొక్క ఆవరణము, ఆయన యొక్క మందిరము చూడాలి, ఆయన మందిరములో ధ్యానించాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి అని ఆయన యొక్క ప్రాణం అంటే భక్తుడి యొక్క ప్రాణము సొమ్మసిల్లుచున్నది, ఆశపడుచున్నది. ఎప్పుడు నా దేవుని మందిరం చూడాలా, ఎప్పుడు నా దేవుని సన్నిధిలో కూర్చోవాలా, ఎప్పుడు నా దేవుని సన్నిధిలో గడపాలి అని. చూడండి, జీవమగల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. ఇక చూడండి, ఎంత రమ్యమైన మాటలు, ఎంత మధురమైన మాటలు ఆయన హృదయాంతరంగంలోంచి ఈ యొక్క మాటలు పలుకుచున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధి అనుభవించిన వాడు భక్తుడు కదా. ఆయన యొక్క మందిరం చూడాలని, ఆయన యొక్క మందిరంలో గడపాలని, ఆయన యొక్క ఆవరణాన్ని చూడాలని, ఆయన యొక్క ఆవరణంలో గడపాలని దేవుని సన్నిధిలో
మరి ఉండాలని తన యొక్క ప్రాణం ఎంత ఆశపడుతుందో, ఎంత సొమ్మసిల్లుచున్నదో భక్తుడు చాలా మరి క్లియర్గా రాస్తున్నాడండి. కానీ నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్దామా? ఎప్పుడు మరి ఆరాధన సమయం అవుతుందా? ఎప్పుడు దేవుని సన్నిధి మరి ప్రారంభిస్తారా? ఎప్పుడు మందిరము తలుపులు తెరుస్తారా? కదండి, అంత ఆశపడాలి. దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి కదా, ప్రతి దినము దేవుని సన్నిధిలో కూర్చోవాలి, ప్రతి వారము దేవుని సన్నిధిలో గడపాలి అనే ఆశ ఈ భక్తుడికే కదండి, దేవుణ్ణి ఆరాధించే వారు ప్రతి ఒక్కరికి కావాలి కదండి. ఇంకా చూడండి, ఎందుకు ఈ విధంగా ఆశపడుతున్నాడు భక్తుడు చూడండి. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. మందిరములో నివసించేవారు ఏంటంట? ధన్యత. అది మరి అట్టి ధన్యత ఎంతోమంది పోగొట్టుకుంటున్నారు అండి కదండి. దేవుని సన్నిధిలో గడపడానికి ఎన్నో సాకులు చెప్తున్నారు. దేవుని సన్నిధిలో కూర్చోవడానికి, దేవుడిచ్చిన సమయాన్ని, కొంత సమయాన్ని దేవునికి వెచ్చించడానికి ఎన్నో సాకులు చెబుతున్నారు. ఈ భక్తుడు అంటున్నాడు, దేవుని సన్నిధిలో గడపడం ఎంతో ధన్యత, వారు నిత్యమని సన్నిధిలో స్తుతిస్తారు అని వాక్యం సెలవిస్తుందండి కదా. మరి కీర్తనకారుడు రాస్తున్నాడు, 27వ అధ్యాయం 4 చూడండి. కీర్తన గ్రంథము, కీర్తనలో 27వ అధ్యాయము 4వ వచనం. దావీదు ఒక వరం అడుగుతున్నాడు. వరము, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. చాలు చూడండి, 27:4 మాత్రమే. ఏంటంట? దావీదు ఒక వరం అడుగుచున్నాడు. వరం అంటే ఏమనుకుంటాం మనం? వెండి, బంగారము, ఇల్లు కదండి, వాహనము, ఇవనుకుంటాం వరం కదండి. మరి ఏదో ఉద్యోగము, గర్భఫలము, ఇదేదైనా అనుకోవచ్చు వరం అంటే. కానీ వరం అంటే ఏంటంట? యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసించుకోరుచున్నాను. అదండి వరం అంటే. వెండి కాదు, బంగారము కాదు, వాహనాలు కాదు, గర్భఫలము కాదు, ఉద్యోగం కాదు. ఏంటంట? యెహోవా ప్రసన్నత. ఆ ప్రసన్నత ఎక్కడుంటుంది? దేవుని సన్నిధిలో. ఆ ప్రసన్నతను చూచడానికి, ఆయన ఆలయంలో ధ్యానించడానికి నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. దేవుని సన్నిధిలో ఎందుకు నివసిస్తున్నాడు? దేవుని సన్నిధిలో ఎందుకు మరి ఆశపడుతున్నాడు? దేవుని సన్నిధిలో గడపాలని, నివసింపకోరాలని ఎందుకు చూస్తున్నాడంటే కదండి, ఆయన యొక్క ప్రసన్నత చూడాలని. ఎందుకంటే దేవుని సన్నిధిలో సంతోషము కలదు కదా, ఆనందం కలదు. మరెక్కడ కూడా దేవుని సన్నిధిలో, మరెక్కడ కూడా వేరే చోట ఎక్కడ కూడా ఆనందం దొరుకుతుందండి? ఎక్కడ జరగదు. ప్రశాంతత ఉండదు ఎక్కడ. కానీ ఎక్కడ ప్రశాంతత, ఎక్కడ ఆనందం ఉంటుందంటే దేవుని సన్నిధిలో ఆనందము, దేవుని సన్నిధిలో ప్రశాంతత, దేవుని సన్నిధిలో సంతోషము ఉంటుంది. అందుకని భక్తులు దేవుని సన్నిధిలో గడపాలని, దేవుని సన్నిధిలో ఉండాలని వారు ఆశపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఏమంటున్నాడు? యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. చూడండి, ఆ వరాన్ని అంట వెతుకుచున్నాడంట. ఆ వరము మరి ఏ విధంగా దొరుకుతుంది? దేవుని సన్నిధిలో ఏ విధంగా వెళ్ళాలి, దేవుని ఏ విధంగా ధ్యానించాలి, దేవుని ఏ విధంగా స్తుతించాలి. మరి భక్తుల యొక్క కుటుంబాల్లో ఎన్నో మేలు చేసి ఉండరు. చేయకపోయినా కూడా వారు దేవుని స్తుతించారు కదా. మనం మేలు చేస్తేనే కాదు, చేయకపోయినా కూడా దేవుని స్తుతించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధికి మరి దేవుడు ఎంతో సమయం ఇచ్చాడు మనకి, 24 గంటలు కదా. మరి దశమ సమయాన్ని అంటే 2 గంటల 40 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రతి దినము గడిపేవారుగా ఉండాలి కదండి. ప్రతి వారం 3 గంటలు దేవుని సన్నిధిలో గడిపేవారుగా ఉండాలి కదా. అనేక మంది భక్తులు దేవుని సన్నిధిలో గడిపి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క సంతోషాన్ని వారు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం కదా. వెతుకుచున్నాను, ఆ వరం ఎక్కడ దొరుకుతుందా? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. నువ్వు ఆ వరాన్ని ఎప్పుడు ఇస్తావయ్యా, నీ సన్నిధిలో ఎప్పుడు గడపాలని ఆ భక్తుడు వెతుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 2వ వచనం చూడండి. దావీదు అంటున్నాడు, నీ బలమును, నీ ప్రభావమును పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీ బలము,
నీ యొక్క ప్రభావము ఎక్కడుంటుందంట? ఆయన యొక్క ఆలయములో, దేవునికి సన్నిధిలో ఆయన యొక్క బలం ఉంటుంది, ఆయన యొక్క ప్రభావం ఉంటుంది, ఆయన యొక్క శక్తి ఉంటుంది కదా, ఆయన యొక్క స్వస్థత ఉంటుంది కదా, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అందుకని భక్తుడు అంటున్నాడు, నీ బలమును నీ ప్రభావమును పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో వెతుకుచున్నాను, నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అంటున్నాడు కదా. మరి పరిశుద్ధ ఆలయమందు దొరుకుతుందని ఆయన తట్టు కనిపెట్టి మరి ఆ వరాన్ని వెతుకుచున్నట్లుగా మనం చూస్తున్నాం భక్తుడు కదండి. మరి కోరా కుమారులు రాస్తున్నారు, కీర్తనల గ్రంథం 42 అధ్యాయం 1-2 వచనాలు చూడండి. ఇంకా చూసినట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఏంటంట? దుప్పి అంటే అడవిలో అరణ్యంలో ఉండే జంతువు కదండి. అది ఆ అడవిలో మరి ఎందుకు ఈ యొక్క దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది? ఎక్కడ పడితే అక్కడ నీరుంటాయా కదండి. ఇక్కడ మన ఈ ప్రాంతాల్లో మనుషులు తిరిగే ప్రాంతాల్లో ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ అరణ్యములో లేకపోతే ఎడారుల్లో దుప్పులు ఉన్నప్పుడు అక్కడ నీరుంటుందా? ఉండవు. ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఎక్కడ నీరు దొరుకుతుందా, ఎక్కడ దాహం తీర్చుకుందామా నీరు దొరికితే అని ఏ విధంగా దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా అయితే ఆశపడుతుందో అదే విధంగా భక్తుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఎందుకంటే నీ సన్నిధికి రావాలి, నీ సన్నిధిలో నేను గడపాలి, నీ సన్నిధిలో నేను ఆనందించాలి, నీ సన్నిధిలో నేను సంతోషించాలి, నీ సన్నిధిలో సంతోషము సుఖములు ఉంది అని భక్తుడు ఎప్పుడైతే గ్రహించాడో, అందుకని దుప్పి ఏ విధంగా అయితే నీటి వాగుల కొరకు ఆశపడుతుందో, ఆ యొక్క నీటి వాగులు కనబడ్డప్పుడు సంతోషిస్తుందో, తన యొక్క దాహాన్ని తీర్చుకుంటుందో, అదేవిధంగా భక్తుడు కూడా నీ యొక్క నీ సన్నిధికి నీ పరిశుద్ధ ఆలయమునకు ఎప్పుడైతే నేను వస్తానో అప్పుడు నా యొక్క మరి దాహము, మరి ఆత్మదాహం తీర్చుకుంటాను. అంటే మరి ఏమంటారు దీన్ని? నా ప్రాణము ఆశపడుచున్నది కదా. నీ కొరకు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. తృష్ణ అంటే ఆతృత, లేకుంటే కోరిక, లేకపోతే ఆశ, లేకపోతే దాహము, ఇది ఏదైనా చెప్పుకోవచ్చు మనం కదండి. తృష్ణ కొనుచున్నది అంటే నీ కొరకు నేను ఆశపడుచున్నాను, నీ కొరకు నేను దప్పి కొనుచున్నాను, నీ కొరకు నేను కోరిక కలిగి ఉన్నాను అని ఏదైనా చెప్పుకోవచ్చు కదా. మరి ఈ విధంగా నా ప్రాణము దేవుని కొరకు, ఎవరి కోసం? దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. చూడండి ఈ విధంగా భక్తుడు ఏ విధంగా పోల్చాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా అయితే ఆశపడుతున్నప్పుడు, నీటి వాగులు చూసినప్పుడు ఏ విధంగా తన యొక్క దుప్పి ఆశతో మరి నీటి వాగులు ఎక్కడైనా కనపడతాయేమో అని ఎదురు చూస్తుందో, ఆ దాహం తీర్చుకుంటుందో, ఆ విధంగా భక్తుడు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఎందుకంటే దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదనో. చూడండి ఎంత ఆతురత కలిగి ఉన్నాడు భక్తుడు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, ఎప్పుడు సమయం అవుతుందా, ఎప్పుడు ఆలయము మరి ప్రారంభిస్తారా, ఎప్పుడు ఆరాధన ప్రారంభిస్తారా, ఎప్పుడు దేవుని సన్నిధిలో గడపాలా. చూడండి దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడేదను అని భక్తుడు ఎంతో ఆశపడుతున్నట్లుగా మనం చూస్తాం కదా. మరి దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని సన్నిధిలో గడపాలని మనం ఎంతో ఆయన యొక్క బిడ్డలుగా మనం ఏం చేయాలండి? ఆశపడాల. దుప్పి ఏ విధంగా అయితే నీటి వాగుల కొరకు ఆశపడుతుందో మనం కూడా ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ఆయన సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది, సుఖము ఉంది, ఆనందం ఉంది, స్వస్థత ఉంది అని భక్తుడు ఏ విధంగా అయితే వరం అడుగుతున్నాడో, నీ సన్నిధిలో కూర్చొని వరం ఇవ్వు అని అడుగుతున్నాడు. మనం కూడా మరి ప్రతి దినము లేకుంటే ప్రతి వారము దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించేవారుగా, దేవుని సన్నిధిలో గడిపేవారుగా ఉండాలి కదా. పాట ఉంది కదా, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం.
కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసేదను, ప్రతిక్షణం నీ సన్నిధిని అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రతిక్షణం వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతిదినము దేవుని సన్నిధిలో గడపాలి కదా. ఆ విధంగా ఆయన సన్నిధిలో ప్రతిదినము గడిపేవారుగా ఉండాలండి కదండి. కీర్తనల గ్రంథము చూడండి 84వ అధ్యాయం 10వ వచనం చూడండి. భక్తుడు ఏ విధంగా ఆరాటపడుతున్నాడు కదండి. 84వ అధ్యాయము కోరవ కుమారులు రాస్తున్నారు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనులు గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం అంటున్నాడు భక్తుడు. చూడండి, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే ఏంటి? 1000 దినములలో ఒక దినము గడిపి మిగతా 99,099 దినములు లోకముతో గడపటం కాదండి కదా. దాని అర్థం ఏంటంటే అంత ఆతురత. ఒక్క దినము గడిపట ఎంతో శ్రేష్టం అంటే 1000 దినాలు వదిలిపెట్టడం కాదండి కదా. మిగతా దినాలు దేవుని సన్నిధిలో ఒక్క దినము కంటే 1000 దినముల కంటే శ్రేష్టము ఒక్క దినము గడుపుట కంటే కదండి. మరి దేవుని యొక్క ఆసక్తి, దేవుని యొక్క భక్తుని యొక్క ఆసక్తి చూడండి. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం అన్నాడు. చూడండి, మనం మందిరానికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, పరిశుద్ధ ఆలయములో గడపకుండా, ఎప్పుడైతే ఇంటి దగ్గర ముచ్చట్లు పెట్టుకొని దేవుని సన్నిధికి రాకుండా సమయాన్ని వృధా చేస్తామో అది భక్తిహీనులతో మనం దేవుని సన్నిధికి రాకుండా ఆ ముసలం ముచ్చట్ల మాట్లాడుకోవడం ఏంటంటే భక్తిహీనులతో వారి యొక్క గుడారాల దగ్గర, వారి ఇళ్ళ దగ్గర గడపడం ఏంటంట మరి వ్యర్థమంట. అందుకని దానికంటే కూడా ఉత్తమం ఏంటంటే నీ యొక్క మందిరము ద్వారం వద్ద ఉండడం నాకెంతో ఇష్టం అంటున్నాడు భక్తుడు కదండి. మరి మోషే చూడండి, నిర్గమకాండము 33 ఒకసారి చూడండి. నిర్గమకాండం 33వ అధ్యాయము 14-15 వచనాలు. మోషే లక్షలాది ప్రజలను నడిపిస్తున్నాడు కదా. లక్షలాది ప్రజలకి నాయకుడిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, మరి నీతిమంతుడిగా ఉన్నాడు, నమ్మకమైన వాడుగా ఉన్నాడు, సాత్వికుడుగా ఉన్నాడు కదా. మరి దేవుని సన్నిధి రాకుండా 14-15 అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగజేస్తుంది అనగా మోషే ఏమంటున్నాడు? నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మ తోడుకొని పోకము. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారండి అంతకుముందు? ఆ సందర్భం ఏంటి? మోషే 40 రాత్రులు 40 పగలు దేవునితో సీనాయి కొండ మీద గడిపినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? ఆ సీనాయి కొండ కింద ఉన్నారు. మోషే ఏమైనో ఎక్కడ పోయినో మాకు తెలియదు, మమ్మల్ని నడిపించడానికి ఒక దేవతను, ఒక ప్రతిమను తయారు చేయమని అహరోను తొందరపెట్టినప్పుడు ఆ బంగారాన్ని తీసుకొచ్చి ఒక ముద్దగా తయారు చేసినప్పుడు, ఒక బొమ్మగా తయారు చేసినప్పుడు ఆ యొక్క బొమ్మ చుట్టూ వీరు గంతులు వేస్తున్నారు. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత, కోపము వారి మీదకు వచ్చినప్పుడు మోషే విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క పాపాన్ని క్షమించాడు కదండి. ఆ ఉగ్రత నుంచి దేవుడు మరి విడిపించాడు. కాబట్టి ఆ సమయంలో మరి మోషేకి ఎందుకు అనుమానం వచ్చిందో తెలియదు, కానీ అప్పటి వరకు ఐగుప్తు నుంచి మరి అనేక సంవత్సరములు ఎడారుల్లో అరణ్యములో నడిచినప్పుడు దేవుని సన్నిధికి వారికి తోడుగా నడిపిస్తూ ఉంది. అయితే ఆ యొక్క పాపం వారు చేసినప్పుడు ఏమన్నాడు మోషే? నీ సన్నిధి రానియడలా ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము. నీ సన్నిధి మాకు రావాలి ప్రభువా, నీ సన్నిధి రాకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. ఇజ్రాయేల్ ప్రజలను నడిపించేవాడు మోషే కదండి.
దేవుని యొక్క సహాయంతో, దేవుని మాటల ద్వారా, దేవుని యొక్క మరి ఆధిక్యత ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను మోషే నడిపించినప్పుడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మేము పోము అని దేవునితోనే మోషే మాట్లాడుతున్నాడు కదా. అప్పుడు నా సన్నిధి మీకు తోడుగా వచ్చును, మీరు వెళ్ళండి అని దేవుడు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. అందుకని నా సన్నిధి నీకు తోడుగా వచ్చును కదా. మరి మోషే అంటాడు, నీ సన్నిధి రాని ఎడల ఎక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకము. అందుకని మనం ఏం చేయాలి? మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా కదా, ఉద్యోగానికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, కొట్టు దగ్గరికి వెళ్ళినా, రోడ్డుకి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా, పనికి వెళ్ళినా కూడా ఏమని కోరుకోవాలి మనం? నీ సన్నిధి రాకపోతే మేము పోము ప్రభువా, నీ సన్నిధి మాతో ఉంచు, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు అని ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదండి. నీ సన్నిధి తోడుగా ఉంటేనే, దేవుని సన్నిధి తోడుగా ఉంటేనే మనము ప్రతి విషయంలో, ఇంట్లో పనిచేస్తున్నప్పుడు కూడా దేవుని సన్నిధి తోడుగా లేకపోతే మా పని మనం చేయలేము కదండి. ఎంతో అపాయం జరగవచ్చు. ఏ పని చేసినప్పుడు కూడా నీ సన్నిధి తోడుగా ఉంచు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి కదండి. అలాగే చూడండి, ఈ యొక్క ప్రత్యక్ష గుడారము తెలుసు కదండి. ఆ ప్రత్యక్ష గుడారం ఇశ్రాయేల్ ప్రజలకు మరి వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని ఓడదీసి దాన్ని మోసుకొని పోయి మరి వారు ఎక్కడైతే బస చేస్తారో అక్కడ ఆ గుడారాన్ని వేసుకుంటారు. ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధి ఉంటుంది. ఆ ఇశ్రాయేల్ ప్రజలు లక్షల మందికి ఆ దేవుని సన్నిధి కాపుదల ఉంటుంది. మరి చూడండి, ఆ యొక్క మందసములో దేవుని సన్నిధి ఉంటుంది కాబట్టి ఆ లక్షలాది ప్రజలకు కాపుదలగా ఉంటుంది కదండి. పగలో మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలను వారు దేవుడు వారిని కాపాడుతూ, వారు చెప్పులు అరగలేదు, వారి బట్టలు మాయలేదు. ఎందుకనంటే దేవుని సన్నిధి వారి తోడుగా ఉంది కదా. దేవుని సన్నిధి వారి తోడుగా ఉంటే వారికి ఏ కొరత ఉండదు, ఏ యొక్క సమస్య ఉండదు కదా. మనం కూడా ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా, మనం ఏం చేసినప్పుడు కూడా దేవుని సన్నిధి కావాలి, దేవుడు నాకు తోడుగా ఉండాలి, దేవుడు నాతో రావాలి అని మనం అడగాలి, మనం కోరుకోవాలి కదండి. అప్పుడు మన యొక్క పనులు దిగ్విజయం అవుతాయి. విలాప వాక్యంలో ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి దేవుని కొరకు, దేవుని సన్నిధిలో కుటుంబం కొరకు, పిల్లల కొరకు ఏ విధంగా మొరపెట్టాలి చూడండి. విలాప వాక్యంలో 2వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము. ఎక్కడంట? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? ఆయన సన్నిధిలో మన హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. ఇంకా నీ పసిపిల్లల ప్రాణం కొరకు దేవుని సన్నిధిలో గోజాడాలి కదండి. మరి పసిపిల్లలు అంటే ఏంటంట? దేవుని యొక్క ప్రతినిధులు. బాప్తీసం తీసుకున్నారనుకోండి కొత్తగా, వారి పసిపిల్లలతో సమానం కదండి. వారి కోసం ప్రార్థన చేయాలి, మన పిల్లల కోసం ప్రార్థన చేయాలి. కుటుంబంలో తల్లిదండ్రులు తప్పిపోయిన వారి కోసం ప్రార్థన చేయాలి, మరి అల్లరి జరగా తిరుగుతున్న వారి కోసం ప్రార్థన చేయాలి. ఆ విధంగా మనం లేచి ఏం చేయాలంట? రేయి మొదటి జామున ఆయన సన్నిధిలో గోజాడాలి, ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. నీళ్ళు ఏ విధంగా అయితే కుమ్మరిస్తామో, కుమ్మరించినప్పుడు నీళ్ళు ఏ విధంగా అయితే పడతాయో మన హృదయం కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించేవారుగా ఉండాలంట కదా. మరి కొంతమంది ఏం చేస్తారండి? కొంతమంది మనుషుల దగ్గర నీళ్ళు కుమ్మరిస్తూ ఉంటారు, అంటే మనుషుల దగ్గర ఏడుస్తూ ఉంటారు కదా. నీ సమస్యను దేవునికి చెప్పుకోవాలి. మనుషులు చెప్పుకుంటే, నీ ఇరుగు పొరుగు వారు చెప్పుకుంటే, నీ ఎదురింటి వారు చెప్పుకుంటే వారు ఎగతాళి చేస్తారు కదండి. చేస్తారా లేదా? నీ యొక్క సమస్యను దేవుని దగ్గర చెప్పుకుంటే, దేవుని సన్నిధిలో చెప్పుకుంటే అప్పుడు దేవుడు ఆ యొక్క కన్నీరు చూస్తాడండి. నువ్వు దేవుని సన్నిధిలో కాచిన కన్నీరు చూచి ఆయన కరుణిస్తాడు, నీ సమస్యను తీరుస్తాడు. అదే మనుషుల దగ్గర చెప్పుకుంటే వారు ఎగతాళి చేస్తారు, వారు హేళన చేస్తారు. అందుకని దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవునికి చెప్పుకోవాలి. మనుషులు చెప్పుకుంటే ఏం చేస్తారంటే
మనుషుల ముందు కన్నీరు కారిస్తే ఏం చేస్తారు? హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు. అందుకని దేవుని సన్నిధిలో దేవునికి చెప్పుకోవాలి కదండి. ఆ విధంగా చూడండి, అన్న ఏం చేసిందండి? ఎవరికి చెప్పుకుంది? ఎవరికి చెప్పుకోవాలా? దేవుని సన్నిధిలో కూర్చుంది, మందిరంలో కూర్చుంది, దేవుని సన్నిధిలో మొరపెట్టింది. అందుకని ఆమె ప్రార్థన ఆలకించబడింది కదా. ఆమె ప్రార్థన దేవుని సన్నిధిలో కూర్చొని తన హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో కుమ్మరించింది. అందుకని ఆమె గర్భఫలము దేవుడు ఇచ్చాడు కదా. మరి ఎంతోమంది ఎగతాళి చేసి ఉండొచ్చు, హేళన చేసి ఉండొచ్చు. అందుకని ఆమె ఎవరికి చెప్పుకోలేదు. తన యొక్క సమస్యను దేవునికి చెప్పుకున్నప్పుడు ఆ యొక్క సమస్యను దేవుడు తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆ విధంగా మరి హిజ్కియా కూడా దేవుని సన్నిధిలో తన యొక్క బట్టలు చింపుకొని కదా, బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో బూడిద పోసుకొని దేవుని సన్నిధిలో మరి ఆ ప్రజల కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుని మందిరానికి పోయి తనకు దోషణకరమైన మాటలను తీసుకొని పోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకించబడింది కదండి. ఆలకించబడి 185,000 మంది సైనికుల్ని, శత్రువుల్ని హతమార్చినట్లుగా చూస్తున్నాం కదా. వీరికి వ్యతిరేకంగా ఆ యొక్క పట్టణాన్ని ఆక్రమించున్నారు. అయితే హిజ్కియా ఏం చేశారంటే, ఈ రాజులు చెప్పుకోలేదు, తోటి రాజులు చెప్పులా, లేకపోతే ఎవరికి మంత్రులు చెప్పుకోలేదు కదండి. అంతఃపురంలో లేడు, దేవుని సన్నిధిలో కూర్చున్నాడు కదా. బూడిద రాసుకున్నాడు, రాజవస్త్రాలు తీసేశాడు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు. అప్పుడు ఆయన ప్రార్థన ఆలకించబడింది. 185,000 మంది సైన్యాన్ని ఒక్క దేవదూత, అషూరు సైన్యం ఒక్క దేవదూత ఒక్క రాత్రిలోనే హతమార్చినట్లు చూస్తున్నాం. కనుక నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు గోజాడుతావో, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మొరపెడతావో, ఎలాంటి సమస్య అయినప్పుడు కూడా దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు కదండి. ఇంకా హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధిలో కదా ఏం చేశారంటే, నీ సన్నిధిలో చేసిన ప్రార్థన, దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన అంగీకరించబడిందంట. హిజ్కియా దేవుని సన్నిధిలో నేను ఏ విధంగా యథార్థంగా ఉన్నానో, సత్యముతో నేను ఏ విధంగా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా దేవా అని దేవుని సన్నిధిలో గోజాడినట్టుగా మనం చూస్తున్నాం హిజ్కియా. అందుకని అట్టి ప్రార్థన, అట్టి దేవుని సన్నిధిలో కాచిన కన్నీరు దేవుడు చూశాడు. ఆ మరణకరమైన రోగము హిజ్కియాకి తప్పించాడు కదండి. ఇంకా దావీదు కూడా ఎంతో భక్తుగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. కానీ ఒకానొకప్పుడు పాపంలో పడిపోయాడు. ఆ యొక్క ప్రవక్త ద్వారా పాపంలో పడిపోయినప్పుడు, ప్రవక్త ద్వారా తెలుసుకున్నప్పుడు, ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినప్పుడు వెంటనే తన యొక్క పాపాన్ని కప్పుకున్నాడా? కప్పుకోలేదు, ఒప్పుకున్నాడు కదండి. చూడండి, 51 కీర్తన రాశాడు కదండి. 11-12 వచనం చూసినట్లయితే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము అని ఆ కీర్తన మొత్తం దేవుని సన్నిధిలో గోజాడినట్టు చూస్తున్నాం కదండి. నేను మొత్తం రాయలేదు కానీ, దేవుని సన్నిధిలో నా పాపాన్ని కడుగుము, నన్ను పరిశుద్ధునిగా చేయము, నీ రక్షణానందాన్ని కలుగు చేయము, నన్ను త్రోసివేయక మంది సన్నిధిలో నుంచి అని చూడండి ఎంత వేడుకుంటున్నాడు నీ సన్నిధిలో. ఎందుకంటే పాపం చేసినప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉండలేము, ఆయన సన్నిధిలో మనల్ని ఉంచాడు దేవుడు కదండి. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని ఆయన సన్నిధిలోకి వచ్చి పశ్చాత్తాపడతామో అప్పుడు మన పాపాన్ని పరిహరింపబడుతుంది దేవుడు. ఆయన కృపగలవాడు, దయగలవాడు, మన పాపాన్ని ఆయన తీసివేసేవాడుగా ఉన్నాడు కదండి. ఎందుకంటే అది కన్నీటి ప్రార్థన వల్ల, దేవుని సన్నిధిలో ఆయన వేడుకుంటాం వల్ల, మొరబెట్టడం వల్ల జరుగుతుంది. ఆయన సన్నిధిలో అంత అద్భుతాలు జరుగుతాయి. ఆయన సన్నిధిలో వేడుకుంటే, మొరపెడితే అంత అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. అనేక మంది భక్తుల జీవితాల్లో, హన్నా జీవితంలో, హిజ్కియా జీవితంలో, మోషే జీవితంలో, దావీదు జీవితంలో, అనేక మంది జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. కీర్తనల గ్రంథము 142:1-2 చూసినట్లయితే, ముగిస్తాను, అయిపోయింది. భక్తుడు దావీదు మరి శ్రమల గుండా వెళ్ళినప్పుడు, తన యొక్క మామ తరుగుతున్నప్పుడు, సౌలు తన యొక్క కుమారుడు, సొంత కుమారుడే వ్యతిరేకంగా లేచినప్పుడు,
చూడండి, గుహలో దాక్కున్నాడండి. గుహలో దాక్కొని కూడా అక్కడ కూడా దేవుని సన్నిధి చూడండి ప్రసన్నత అనుభవించాడు. దేవుని సన్నిధిలో ఆ గుహలో కూర్చొని ప్రార్థన చేశాడండి. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను, బహు వినముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. చూడండి, చాలు ఏంటంట, ఎలుగెత్తి యెహోవాకు మొరలు పెడుచున్నాను. చూడండి, ఎలుగెత్తి అంట. చూడండి, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను, బహు వినముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుకొనుచున్నాను, నాకు కలిగిన బాధ, నా బాధ అంతా ఎక్కడ చెప్పుకున్నాడు? ఆయన బాధ అంతా ఆయన సన్నిధిలో. అన్న తన యొక్క బాధ అంతా ఎక్కడ చెప్పుకుంది? ఆయన సన్నిధిలో కదండి. మోషే, మరి దావీదు, హిజ్కియా వీరందరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని సన్నిధిలో గోజాడినట్టుగా చూస్తున్నాం, దేవుని సన్నిధిలో మొరపెట్టినట్టుగా చూస్తున్నామండి కదా. మన బాధ ఇతరులకు చెప్పుకోకూడదు, మన బాధ ఇరుగు పొరుగు వారికి చెప్పుకోకూడదు, మన బాధ మరి వేరే వారికి చెప్తే వారు ఎగతాళి చేస్తారు. దేవుని సన్నిధిలో మన బాధ అంతా చెప్పుకుంటే మన బాధను తీర్చేవాడుగా ఉన్నాడు, అద్భుత కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు దేవుడు కదండి. ఆ విధంగా ఎంత శ్రమ వచ్చినప్పుడు కూడా, ఎంత బాధ వచ్చినప్పుడు కూడా, దావీదుకు వచ్చిన కష్టాలు ఎన్నో కష్టాలండి కదా. మరి అయినప్పుడు కూడా నిరుత్సాహం వల్ల ఆయన బాధని, ఆయన దుఃఖాన్ని దేవుని సన్నిధిలో వినయముగా ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నాడంట కదా. మరి కీర్తనల గ్రంథము 63:2 చూడండి, 63:2. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. చూడండి, నీ బలాన్ని నీ ప్రభావాన్ని చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను. చూడండి, ఈ విధంగా భక్తుడు, ఎంతోమంది భక్తులు కదా. మరి నెహెమ్యా కూడా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని ప్రజల కోసం మొరపెట్టుకున్నట్టు చూస్తాం కదండి. సమయలు 2వ సమయలు ఒకసారి చూడండి, 2వ సమయలు గ్రంథము 7:18, 26, 29 నేను చదువుతాను. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాడంట. దావీదు రాజు, ఆయన రాజు, అయినా కూడా దేవుని సన్నిధిలో కూర్చుండి దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేశాడంట? ఇలాగ మనవి చేశాడు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడనో, నా కుటుంబము ఏ పాటిది, నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచుము. ఏమంటున్నాడు అండి? దేవుని రాజుగా ఉన్నాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు, రాజ్యాన్ని వెళుతున్నాడు, ఎంతో ఐశ్వర్యం ఉంది కదండి, సైన్యం ఉంది. అయినా ఆ కుటుంబం కొరకు ఏం చేస్తున్నాడు? ఆశ కలిగి ఉన్నాడు. దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క ఆలయంలో ప్రవేశించి ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. ఇంతగా నన్ను ఇచ్చించుటకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నీ దాసుడైన నా కుటుంబం నీ సన్నిధి స్థిరపరచుము. ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు ఏం చేయాలండి? నా కుటుంబాన్ని అయా ఇంతగా ఇచ్చించావు, ఇంతగా దీవించావు, ఎన్నో మేలులు చేశావు, నా కుటుంబాన్ని, నా పిల్లలను, నా భర్తను ఈ కుటుంబంలో స్థిరపరచుము, నీ సన్నిధిలో స్థిరపరచుము. అంటే ఏంటి? స్థిరపరచమంటే ప్రతి వారము దేవుని సన్నిధిలోకి వచ్చేవారుగా, ప్రతి దినము దేవుని సన్నిధిలో కూర్చునేవారుగా స్థిరపరచడం అంటే దానిలో మార్పు లేదు. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో గడపటం, దేవుని స్తుతించడం, దేవుని యొక్క ఆలయానికి రావటం. అందుకని నా కుటుంబాన్ని నీ సన్నిధిలో స్థిరపరచుమని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడండి కదా. దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన ఆలయంలో ప్రవేశించి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా చూడండి, దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా, నిత్యము ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించము. చూడండి కదా, మనం పాట పాడతాం కదా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. చూడండి, ఆయన యొక్క సన్నిధానములో సంపూర్ణ సంతోషము, ఆయన ఆరాధించుకోవడానికి విలువైన అవకాశం అంట. చూడండి ఎంత గొప్ప ధన్యత. ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించుకోవడానికి ఎంతో స్వాతంత్ర్యం ఉంది, అంత హక్కు ఉంది. ఎన్ని గంటలైనా ఆయన సన్నిధిలో మనం గడపచ్చు కదండి. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉంటామని మనం తీర్మానం చేసుకోవాలి. భక్తులు ఏ విధంగా అయితే నీ సన్నిధిలో మరి స్థిరపరచు దేవా అని భక్తుడు, దావీదు భక్తుడు తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి ఒక్క తల్లి తండ్రి, నా కుటుంబాన్ని నీ సన్నిధిలో స్థిరపరచము, నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లు చేయము అని మనం ప్రార్థన చేయాలంట కదండి. ఈ విధంగా మరి అబ్రహాము దేవుని సన్నిధిలో గోజాడినట్లు చూస్తాం కదండి. 18వ అధ్యాయం చూసినట్లయితే అబ్రహాము లోతు కుటుంబం కొరకు, సొదొమ గొమొర్రా పట్టణాల కొరకు, వారు నాశనం అవుతున్న అగ్ని గంధకముల చేత ఆ పట్టణాలను నాశనం చేస్తానని దేవుడు చెప్పినప్పుడు చూడండి ఏ విధంగా దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడంటే అబ్రహాము. దేవుని సన్నిధిలో పెట్టిన మొర ఆలకించాడు, లోతు కుటుంబమైనా రక్షించబడింది కదండి. అందుకని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? రక్షణ లేని వారి కోసం, మారు మనసు లేని వారి కోసం, దేవునికి వ్యతిరేకంగా లేచే వారి కోసం, తిరుగుతున్న వారి కోసం ఏం చేయాలా? మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అబ్రహాం కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసినట్లు మనం 18వ అధ్యాయం కదా. మోషే కూడా అలాగే నీ సన్నిధి మాతో రాని ఎడల మేము పోము అని బలమైన తీర్మానం చేసుకున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధి లేనిది మనం ఒక్క అడుగు కూడా ముందుకి అన్నా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించింది. ఆ విధంగా చూసినట్లయితే ఎంతోమంది భక్తులు దేవుని సన్నిధిలో గడిపినట్లుగా మనం చూస్తాం కదండి. ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రతి కుటుంబము దేవుని సన్నిధిలో గడపాలి. ప్రతి ఒక్కరూ దేవుడిచ్చిన 24 గంటల సమయాన్ని ప్రతిరోజులో 2 గంటల 40 నిమిషాలు దేవుని సన్నిధిలో గడపాలి. ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చి 3 గంటలు గడపాలి. అప్పుడు మనకు సంపూర్ణ సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది కదా, ఆశీర్వాదం ఉంటుంది. ఆ యొక్క ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏం చేయాలంటే, దేవా నా కుటుంబాన్ని నిత్యమని సన్నిధిలో ఉండినట్లుగా స్థిరపరచుమని ప్రార్థన చేయాలి. దేవుడికి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్.